విశాఖ గోపాలపట్నంలో కొండ చర్యలు విరిగిపడిన ప్రాంతాన్ని హోంమంత్రి వంగలపూడి అనిత ఎమ్మెల్యే గణబాబులు పరిశీలించారు. పునరావాస కేంద్రంలో బాధిత కుటుంబాలను పరామర్శించిన మంత్రి గోపాలపట్నంలో కొండ చర్యలు విరిగిపడిన వెంటనే అధికార యంత్రాంగం అప్రమత్తమైందని తెలిపారు. విశాఖలో కొండవాళ్లు ప్రాంతాలలో నివసించే వారి సంఖ్య ఎక్కువగా ఉంటుందని వారినంతా తక్షణమే పునరావాస కేంద్రాలకు తరలించామని తెలిపారు. అనిత బాధితులకు శాశ్వత పరిష్కారం చూపిస్తామని, కొండ చర్యలు విరిగిపడిన ఘటనపై ఒక కమిటీ వేస్తామని తెలిపారు. బుధవారం సాయంత్రం కమిటీ రిపోర్టు వస్తుందని తెలియజేశారు. కొండవాళ్లు ప్రాంతాలలో నివసించే ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటామని తెలిపారు. మొన్న ఇనాగరేషన్ మీరు మిస్ అయ్యారు కదా, అందుకనే అవి లోకేష్ గారు వచ్చిన రోజు ల్యాండ్ స్లైడ్ కూర్చేస్తాం నడుస్తాం. మొన్న వర్షాల కారణంగా విశాఖపట్నంలోని ఏదైతే ల్యాండ్ స్లైడింగ్ జరిగిందో ఇక్కడ మన వెస్ట్ నియోజకవర్గం అదేవిధంగా రామకృష్ణ నగర్లో మనకు ల్యాండ్ స్లైడింగ్ జరిగింది. విషయం ఏంటంటే అదృష్టవశాత్తు ఎవరు కూడా ప్రాణహాని లేకుండా ముందే మనమందరం కూడా రిలైజ్ అవ్వటం, ఆ ల్యాండ్ స్లైడ్ జరుగుతున్నప్పుడు కూడా ఎమ్మెల్యే గారు కూడా దగ్గర ఉండటం, ఇమీడియట్ గా అధికార యంత్రాంగాన్ని అంతటినీ కూడా అలర్ట్ చేసి అధికార యంత్రాంగం మొత్తం అంతా వచ్చి అక్కడ ఏదైతే హౌసెస్ ఉన్నాయో హౌసెస్ లో ఉన్న వాళ్ళందరినీ, అంటే ఒక రో 10 హౌసెస్, ఆ పైన ఇంకొక 10 హౌసెస్, మొత్తం ఒక 20 హౌసెస్ అక్కడ ఇమీడియట్ గా మనకి ఎఫెక్ట్ అవుతాయేమో అని భయపడి ముందు ఇమీడియట్ గా వాళ్ళందరినీ తీసుకొచ్చి ఇక్కడ రీహాబిలిటేషన్ సెంటర్ లో మన మొత్తం అందరూ కూడా మన అధికార యంత్రాంగం అదేవిధంగా ఎమ్మెల్యే గారు అందరూ కూడా ఇక్కడ పెట్టడం జరిగింది. అయితే ఇందాక మన ఎమ్మెల్యే గారు చెప్పినట్టుగా విశాఖపట్నం ఎంత బ్యూటిఫుల్ సిటీగా ఉంటుందో అదేవిధంగా ఇక్కడ కొండవాళ్ళు ప్రాంతాల్లో ఎక్కువ మంది నివాసం ఏర్పాటు చేసుకోవడం అనేది నాకు తెలిసి స్టేట్ లెవెల్లోని వైజాగ్ లో ఉన్నంత ఎక్కువ కొండవాళ్ళ ప్రాంతాల్లో ఇంకెక్కడ ఉండరేమో. అటు ఆరులోవా ఏరియా అటువైపు చూసుకున్నా, ఇటు గోపాలపట్నం ఏరియా చూసుకున్నా, మనకు అటువైపు గాజువాక్ లో కొంత ఏరియా చూసుకున్నా, ఇలాంటి ఏరియాస్ లో చాలా మంది కొండవాళ్ళ ప్రాంతాల్లోని నివసించి అక్కడ కూడా నివసించిన వాళ్ళందరూ కూడా ఏంటంటే పేదరికంలో ఉన్న వాళ్ళు, రోజువారీ కూలీ చేసుకుని ఆ కూలీ డబ్బులతో వచ్చిన డబ్బులతోని పైసా కూడబెట్టుకుని ఆ ఇల్లులు కూడా కన్స్ట్రక్ట్ చేసుకునే పరిస్థితి. కొంతమందికి గవర్నమెంట్ దగ్గర నుంచి కూడా కొంతమేరకు సహాయ సహకారాలు అంది ఇల్లులు కూడా కట్టుకోవడం జరిగింది. ఈ రోజు నేను ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళందరూ పరిస్థితి ఎలా ఉందంటే, వాళ్ళ ఇంట్లోకి వెళ్ళాలా, మళ్ళా వెళ్ళగలమా, ఇంట్లోకి వెళ్ళి మేము అందులో జీవనం కొనసాగించగలమా అని ఒక భ్రమలోని నిజంగా ఒక దయనీయమైన పరిస్థితిలో వాళ్ళందరూ కూడా ఉండటం నిజంగా చాలా బాధ అనిపించింది. వాళ్ళందరికీ కూడా కంపల్సరీగా ఒక శాశ్వత పరిష్కారం అనేది ఇవ్వాలి. ఎక్కడైతే ఎక్కువగా వర్షాలు పడినాయి, ల్యాండ్ స్లైడింగ్స్ జరుగుతున్నాయని తెలుసుకున్న వెంటనే గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ఇమీడియట్ గా అక్కడ విజయవాడ తుఫాను పరిసర ప్రాంతాల్లో ఉన్న నన్ను అక్కడికి ఇమీడియట్ గా అక్కడ వెళ్ళమ్మా అనిత, అక్కడ చూడమ్మా అనిత నన్ను పంపించడం, అదేవిధంగా కలెక్టర్ గారు కానీ, జేసీ గారు, అదేవిధంగా సిపి గారు, అడిషనల్ సిపి గారు అందరూ ప్రభుత్వ యంత్రాంగం అంతా ఇక్కడికి వచ్చి చూడటం కూడా జరిగింది. దీని మీద ఒక కమిటీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. R&B డిపార్ట్మెంట్ అదేవిధంగా ఆంధ్ర యూనివర్సిటీలో ఒక టెక్నికల్ డిపార్ట్మెంట్ నుంచి ఒక రిటైర్డ్ పర్సన్ ని, అదేవిధంగా అన్ని జీవీఎంసీ వాళ్ళు, అదేవిధంగా మనకి రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు అందరూ కలిసి ఒక కమిటీ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఆ కమిటీ రిపోర్ట్ రేపు ఈవినింగ్ వస్తుంది. రేపు ఈవినింగ్ కమిటీ రిపోర్ట్ వచ్చిన తర్వాత సాయిల్ టెస్ట్ కూడా జరిగిన తర్వాత ఫర్దర్ గా ఇబ్బంది లేదు అనుకుంటే ఏం చేయాలి, ఫర్దర్ గా ఇబ్బంది ఉంది అనుకుంటే ఎలాగ మనం వేఅవుట్ చూడాలి, ఈ రెండు కూడా అధికారులతో అదేవిధంగా ఎమ్మెల్యే గారితో చర్చించి ఇక్కడున్న వీళ్ళందరికీ కూడా ఒక శాశ్వత పరిష్కారం తీసుకునే దిశగా గవర్నమెంట్ ముందుకు వెళ్తుంది. అదేవిధంగా ఇప్పుడు ఈ విపత్తుల శాఖలో కూడా కంపల్సరీగా ఏదైతే ఈ ప్రాబ్లమ్స్ ఏదైతే ఉన్నాయో, కొండవాళ్ళ ప్రాంతాల్లో ఏదైతే ప్రాబ్లమ్స్ జరుగుతాయో, ఎందుకంటే ఈ డ్రైనేజ్ సిస్టమ్ సరిగా లేకపోయినా ఏమి ఇబ్బంది వచ్చినా అక్కడ మట్టి కొంచెం ఈ వాటర్ తో పాటు బయటకు వచ్చి కొంచెం సాయిల్ కూడా లూజ్ సాయిల్ అయ్యి ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. దీనికి ఎటువంటి శాశ్వత పరిష్కారం ఇవ్వాలి, రిటైనింగ్ వాల్స్ ఎక్కడెక్కడ మనం కట్టాలి, ఈవెన్ ఐరన్ మెసెస్ ఏదైనా మనం చేయగలిగితే ఎలా చేయాలి ఏంటన్నది ఒక సమగ్రమైన నివేదిక తెప్పించుకొని ఈ కొండవాళ్ళ ప్రాంతాల్లో ఉన్న ప్రజలు ఇబ్బంది పడకుండా, ప్రాణ నష్టం జరగకుండా, ఆస్తి నష్టం జరగకుండా చూసుకునే బాధ్యత కూడా గవర్నమెంట్ తీసుకుంటుంది. ఈ విషయమే ఇక్కడ నివేదికను తీసుకుని గౌరవ సీఎం గారికి కూడా సబ్మిట్ చేసి
గౌరవ సీఎం గారి ఆదేశాల మేరకు ఇక్కడ ఎవరికి కూడా ఇబ్బంది లేకుండా చూసుకునే బాధ్యత కూడా మేము తీసుకుంటామని మీ అందరికీ కూడా తెలియజేస్తాం. జగన్మోహన్ రెడ్డి ఏ నోటుతో మ్యాన్ మేడ్ డిజాస్టర్ అన్నాడు. నిజంగా మ్యాన్ మేడ్ డిజాస్టరే, అది జగన్ మేడ్ డిజాస్టర్ అనమాట. ఆ జగన్ మేడ్ డిజాస్టర్ ఎంత దరిద్రం అంటే మామూలుగా జరిగిన డిజాస్టర్ అది వేరు, కావాలని ప్రకాశం బ్యారేజ్ నే కోలుగొట్టేద్దామని చెప్పేసి డ్యామేజ్ చేద్దామని చెప్పి వాళ్ళు ఆ 3 బోట్లు కూడా 5 బోట్లు కొట్టుకుని రావటం, ఒక బోటు మునిగిపోవటం, ఒక బోటు గల్లంతవటం, ఆ మిగతా 3 బోట్లు కూడా ఒక్కొక్కటి వెయిట్ కూడా చూసుకుంటే 30 టన్స్ నుంచి 40 టన్స్ వరకు ఉంటుంది. అంటే అటువంటి వెయిట్ ఉన్నది మనకి స్ట్రైట్ అవే పిల్లర్ కి కనుక ఎక్కడైనా కొట్టుంటే కనుక మనకు చాలా డ్యామేజ్ అయ్యింది. అది కంప్లీట్ గా వైఎస్ఆర్సీపీ రంగులు వేసుకుని ఉన్నది. వైఎస్ఆర్సీపీ రంగులు వేసుకుంటే మనం ఎలాగ మీరు చేయొచ్చు మేడం అనొచ్చు. వైఎస్ఆర్సీపీ రంగులు ఎందుకు వేసుకున్నారంటే ఇంతకు ముందు గవర్నమెంట్ లో వైఎస్ఆర్సీపీ రంగులు ఎక్కడైనా ఉంటే అది పేటెంట్ రైట్ అనమాట, ఏ ఆరోపణ చేయడానికైనా. సో వాళ్ళందరూ ఆ బోట్లలోని ఇసుక వ్యాపారం చేసేవారు ఉత్తరాయణపాలెం రేవు వైపు. అక్కడ నుంచి ఇక్కడికి తీసుకొచ్చి వాళ్ళందరూ కూడా ఇలాంటి డ్యామేజ్ చేయడానికి చూసారు. కానీ ఒకటి ప్రజలందరూ గమనించుకోవాలి, ప్రజల ప్రాణాలని కూడా లెక్క చేయకుండా ప్రజలు పోతే ప్రాణాలు పోతే పోనీలే అని చెప్పి కావాలని గవర్నమెంట్ మీద బురద చల్లడానికి ప్రయత్నం చేసిన జగన్మోహన్ రెడ్డి అండ్ కో బ్యాచ్ ని మాత్రం ఏం చేయాలన్నది ప్రజలే ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. వాళ్ళ మీద అన్ని రకాలైన చర్యలు కూడా తీసుకుంటారు.